విద్యను మించిన సంపద లేదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె మోడల్ పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ బోధన, మౌలిక వస్తువులు ఉన్నాయని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు విచ్చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలుకు పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వింటే వాళ్ళని ఎలా చూస్తారో ఒకసారి ఆలోచించుకోండి. ఆ పేరెంట్స్ కానీ పిల్లల్ని పెంచడం రాదు అనే మాట అర్థమైందా? సో పేరెంట్స్ ఈ 10 నిమిషాలు వాళ్ళతో గడపకపోవడం వలన ఎవరో చూపించేది ప్రేమ అనుకుంటున్నారు. అది నిజమైన ప్రేమ కాదని కొంతమంది 10 రోజుల తర్వాత, కొంతమంది నెల రోజుల తర్వాత రిలీజ్ అవుతారు. సో ఇది తగ్గాలన్నా కూడా నేను చెప్పిన మొదటిది, మీరు కొంతసేపు వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు ఏం చేస్తున్నారో రోజంతా అబ్జర్వ్ చేయడం. సమాజం మొత్తం ఎలా అయిపోయిందంటే, పాప వెళ్ళిపోయారని మాకు వచ్చి చెప్తున్నారు, ఎలాగైనా సరే పట్టుకుని రండి అంటున్నారు. సరే పట్టుకొని వస్తారు, సెకండరీ. మీ ఇంట్లో ఉంటే ఒక పాప బాబుని మీరు చూసుకోలేరు, కానీ ఒక జిల్లాలో ఉంటే చిన్నపిల్లలందరినీ మేము ఎలా చూసుకుంటాం అనుకుంటున్నారు? వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ప్రతి తల్లిదండ్రులు కూడా, సార్ మాకు తెలియదు సార్, ఇలా వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు, ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు అంటున్నారు. మీ ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా ఉండే ఒక పాప బాబు ఇలా చేస్తారని మీరు అనుకోనప్పుడు, మండలానికి ఉండే ఒక పోలీస్ స్టేషన్ లో 10-15 మంది కానిస్టేబుల్స్ తో మాకు ఎలా తెలుస్తుందండి? ఒకసారి మీరే ఆలోచించండి. అయిపోయిన తర్వాత మా దగ్గర ప్రజలు పెడతారు, రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్తున్నారు, సార్ మా పాప మిస్ అయింది, తీసుకొని రమ్మని చెప్పండి అని. ఓకే చేస్తారు. మన జిల్లాలో గత 1 year లో 400 పైగా కేసులు ఉన్నాయి. ఒక సంవత్సరంలో 400 పైగా కేసులు. అర్థమవుతుంది కదా? అందరూ కూడా 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు మాత్రమే. ఇంకా అబ్బాయిలు, మగవారు, ఆడవారు అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళని చూసుకుంటే ఈ సంఖ్య 1100కు మించింది. అర్థమైందా? సో ఎక్కడని వెతుక్కొని తెస్తాము? ఎక్కడ వెతుకుతాం? లోకం చిన్నదండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తిరుపతి వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు. ఎన్ని చోట్లను వెతుకుతాము, ఎన్ని చోట్లను గాలింపజేస్తాము. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే, పాప ఫోటో అడిగితే పాప ఫోటో లేదంట ఇంట్లో. మీ పాప బాబు ఫోటో మీ ఇంట్లో లేకపోతే ఎలా వెతుకుతారనుకుంటున్నారండి? ఇది రోజు మేము చూస్తుంది. మేము రోజు రెగ్యులర్ డ్యూటీలో ఎవరో వచ్చే పేరెంట్స్ మాకు చెప్పేవి, పిల్లల ఫోటో కూడా ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ ఉన్నారంటే మరి మీరు ఎంత కేర్ తీసుకుంటున్నట్లు, మీరు ఎంత వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నట్లు ఒకసారి మీరే మరొకసారి ఆలోచించుకోండి. సో ఫైనల్ గా మరొకటి చెప్పేది, డోంట్ ఇంపోజ్ ఎనీథింగ్. వాళ్ళకి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి ప్రెషర్ ఎప్పుడు పెట్టారు. నేను చెప్పానంటే రోజు 10 నిమిషాలు వాళ్ళని వేరే అలా చదువుతున్నా అని మళ్ళీ ప్రెషర్ పెట్టేస్తుంటారు. ఇది కొంతమంది పేరెంట్స్ తో వచ్చే ప్రాబ్లం. రోజు అడిగి వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్ గా నేను చదవటం లేదేమో, నేను పనికిరారేమో, నేను అసలు ఏమి చేయలేనేమో అనే దాంట్లో డిప్రెషన్ కి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కూడా చూసాం. ఈవెన్ మా ఓన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా చూసాము కొంతమంది రీసెంట్ గా కూడా.
పేరెంట్స్ మామూలుగా రోజు అడగడం మొదలు పెట్టేసి లోపు వాళ్ళు కాకపోతే రోజు ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి పేరెంట్స్ చెప్పేశారు, నేను ఈ కాలేజీకి సూట్ అవ్వనేమో, నేను ఈ ఏరియాలో చదవడానికి పనికిరానేమో,